నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం లింగాపురంలో సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. పొలానికి వెళ్లి వస్తున్న సుధాకర్ రెడ్డిని దారి కాచి వేట కొడవలితో నరికి చంపారు. స్థల వివాదమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలో 40 మంది దివ్యాంగులకు ట్రై స్కూటీలను అసిస్ట్ ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ అనే స్వచ్ఛంద సంస్థలు పంపిణీ చేశాయి. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని దివ్యాంగులకు వాహన తాళాలు అందించారు. అల్లూరు జిల్లా పాడేరు మండలం చింతలవీధి శ్రీ మోదకొండమ్మ ఆలయంలో చోరీ జరిగింది. 2 హుండీలు పగలగొట్టి బంగారు ఆభరణాలను దుండగులు చోరీ చేశారు. బంగారం, నగదు, వెండితో కలిపి సుమారు 8 లక్షలు ఉంటుందని ఆలయ అధికారులు అంచనా వేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జల్ జీవన్ మిషన్ పైపులు కాలిపోయాయి. 2.5 కోట్ల రూపాయలతో జల్ జీవన్ పనులు జరుగుతున్నాయి. పోలీసులు, పంచాయతీ అధికారులు మంటలు ఆర్పారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో పోస్టాఫీస్ ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. 2.60 కోట్ల రూపాయలతో పోస్టాఫీస్ నిర్మాణం చేయనున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో నుంచి విజయవాడకు నూతన బస్సును ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొంత దూరం బస్సు నడిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో దళిత సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. దళిత సంఘం ఆధ్వర్యంలో గాంధీ హరిజన హాస్టల్ స్థలాన్ని ఆక్రమించుకున్న వారిని అరెస్టు చేయాలని తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్ ఉచ్చులో పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దంటూ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం బాలసముద్రం స్థానిక యువకులు ర్యాలీ చేపట్టారు. బెట్టింగ్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ప్లక్కార్డులు ప్రదర్శించారు. విశాఖ విశాలాక్షినగర్ కైలాసగిరి పార్క్ రోడ్లో వాటర్ పైప్లైన్ లీకై తాగునీరు వృధాగా పోయాయి. రోడ్డుపై నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరులో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 600 మందికి వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు ఏకగ్రీవ తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తూ సత్యసాయి జిల్లా కదిరిలో మాదిగ ఉద్యోగుల సంఘం నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతపురం పోలీస్ కన్వెన్షన్లో మిల్లెట్ మేళాను నిర్వహించారు. ఆర్డీటీ ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రకృతి ఆర్గానిక్ ఉత్పత్తుల వంటకాలను స్టాల్స్ లో ప్రదర్శించారు. ఎంపీ గంటి హరీష్ మాథూర్ పుట్టినరోజు సందర్భంగా కోనసీమ జిల్లా అమలాపురంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎంపీ హరీష్ ను గుర్రపు బగ్గీపై ఊరేగించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఢిల్లీలో జరిగిన పారా అథ్లెట్స్ లో సత్తా చాటిన ఏపీ క్రీడాకారులకు శాప్ చైర్మన్ రవినాయుడు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఖేలో ఇండియా 2nd ఎడిషన్లో గోల్డ్, షాట్పుట్, 100 మీటర్ల రన్నింగ్ లో కలిపి 3 సిల్వర్ మెడల్స్ ను ఏపీ క్రీడాకారులు సాధించారు.